తమన్నా బర్త్డే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఈగల్ మీడియా ఎక్స్క్లూజివ్. మాస్ హీరో విశాల్ హీరోగా ఎం పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ పై యువ నిర్మాత జి హరి నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక్కడొచ్చాడు. ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్ గా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు డిసెంబర్ 21. డిసెంబర్ 23న వరల్డ్ వైడ్ గా ఒక్కడొచ్చాడు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్ తమన్నా చిత్రం గురించి తెలియజేసిన విశేషాలు. ఇందులో జగపతి బాబు గారి సిస్టర్ గా చేశాను. పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇది ఒక కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ. అన్ని హంగులు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ తో పాటే మంచి మెసేజ్ కూడా సినిమాలో ఉంటుంది. నా బర్త్డే టైంలో ఈ సినిమా రిలీజ్ అవడం ఆనందంగా ఉంది. ఒక్కడొచ్చాడు చిత్రం నా బర్త్డే గిఫ్ట్ గా భావిస్తున్నాను. తెలుగులో సినిమా ఇంత బాగా రావడానికి నిర్మాత హరిగారే కారణం. సాంగ్, ప్రోమోస్, ట్రైలర్ అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నారు. ప్రమోషన్స్ విషయంలో ఆయన తీసుకున్న కేర్ చూసి ఎంతో ఆనందపడ్డాను. విశాల్తో తొలిసారి కలిసి యాక్ట్ చేస్తున్నాను. విశాల్ ఎప్పుడు తను చేసే సినిమా ప్రొడక్ట్ బాగుండాలని కోరుకుంటారు. అందుకే సెట్స్ లో బాగా కష్టపడతారు. నటుడుగానే కాదు, నడిగర్ సంఘంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఒక కమర్షియల్ సినిమా ఆడియన్స్ కు బాగా రీచ్ కావాలంటే పాటలు, డైలాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. రాజేష్ ప్రతి డైలాగ్ ను ఆడియన్స్ మైండ్ లోకి రీచ్ అయ్యేలా చక్కగా రాశారు. ఈ సినిమాకు సాహిత్యాన్ని లేడీ రైటర్ అందించడం విశేషం. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లేడీస్ పాడుతుంటారు, యాక్ట్ చేస్తారు. ఎందుకో రాసేవాళ్ళు తక్కువగా కనిపిస్తారు. కానీ ఒక్కడొచ్చాడు సినిమాకు మా ప్రొడ్యూసర్ హరి గారు ఓ లేడీ రైటర్ చేత పాటలు రాయించారని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ పాటలు రాసిన డాక్టర్ భాగ్యలక్ష్మి నాకు ఎప్పటినుంచో తెలుసు. నేను కొంచెం నలుపులే నువ్వేమో తెలుపులే అనే పాటను నాకు విశాల్కి గ్యాప్ట్గా రాశారు. దిల్ చాహతా హై, నిన్ను చూసి తమన్నా అని నా పేరు వచ్చేలా మరో పాటను రాశారు. ఇప్పటిదాకా నన్ను గుర్తించి రాస్తూ మిల్కీ బ్యూటీ అని చాలా మంది రాశారు, కానీ పాటలో నేరుగా నా పేరును వాడలేదు. దిల్ చాహతా హై పాటలో నా పేరు వింటి ఆనందంగా వినిపించింది. ట్రెండీగా సాగే హృదయం హృదయం సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. యూత్ అంతా పాడుకుంటున్న పాట అది. ఈ సినిమాతో లిరిసిస్ట్ భాగ్యలక్ష్మి గారికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్ సూరజ్ గారు కామెడీ పాయింట్తో కమర్షియల్ యాంగిల్ను మిక్స్ చేసి సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లే విధంగా సినిమాలు తీస్తారు. నైస్ లవ్ ట్రాక్, గ్రాండియర్, మంచి సాంగ్స్, విజువల్స్, మంచి మెసేజ్, కామెడీ, మంచి స్క్రీన్ ప్లే అన్నీ ఈ సినిమాలో పెద్ద హైలైట్ అవుతాయి. ప్రస్తుతం బాహుబలి 2లో నటిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విడుదలవుతుంది. రాజమౌళి గారి దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్ పార్ట్ లో కూడా నటించడం గొప్ప ఎక్స్పీరియన్స్ నిచ్చింది. అలాగే ఒక తమిళ సినిమాలో కూడా నటిస్తున్నాను అని చెప్పింది తమన్నా. Like and subscribe Eagle Media Works.